3 ఇంచుల పొడవు, 3 ఇంచుల వెడల్పుతో ఈ విధంగా మనము 4 పీసెస్ అనేటివి కట్ చేసుకోవాలండి. 2 పీస్ ఒక కలర్, 2 పీసెస్ ఇంకో కలర్‌తో కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఒక పీస్ మీద ఇంకొక పీస్ ఈ విధంగా పెట్టేసుకొని మనము చూడండి. ఇక్కడ ఇక్కడ ఒక 1 ఇంచ్ గ్యాప్ అనేది వదిలేసి మనము ఒక 1/4 ఇంచు మార్జిన్‌తో కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం రిటర్న్ తిప్పుకోవాలండి. ఇప్పుడు మనం ఎక్కడైతే ఓపెనింగ్ చేసామో అక్కడ మనం ఫినిషింగ్ చేయడం కోసంగా ఒక 1/4 ఇంచు క్లాత్‌ని 2 క్లాతులు కూడా అటువైపున ఇటువైపున ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఎడ్జ్‌లు అంటే అనిగే కుట్టు అనేది వేసుకోవాలన్నమాట చుట్టూతా కూడా. చూడండి ఇప్పుడు డోరీ అనేది కార్నర్‌లో ఇలా పెట్టేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసేసి ఎక్కడైతే డోరీ పెట్టామో అక్కడ వరకే రఫ్ కుట్ అనేది వేసుకోవాలి. తర్వాత ఇంకొక పీస్ ఉంటుంది కదా! ఆ పీస్‌ని తీసుకొని ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసేసుకొని దీనిపైన పెట్టాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ మధ్యలో కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ మధ్యలో కుట్టాలి. స్టార్టింగ్‌లో, ఎండింగ్‌లో రఫ్ కుట్ అయితే వేసుకోండి. ఇప్పుడు మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుందండి. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఈ విధంగా ఇలా లోపలికి ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా అన్ని వైపులా కూడా లోపలికి ఈ విధంగా మనం ఫోల్డ్ చేయాలి. ఫైనల్‌గా అయితే మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుందండి.